తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాకాల జెడ్పీటీసీ నంగ పద్మజాబాబు రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కె సుధాకరయ్య, అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, టీడీపీ నాయకులు కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ముందుగా భారీ బాణసంచా పేల్చి ఆనందోత్సవాల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘంగా 40 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు, రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే మహోన్నత వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు అని చంద్రగిరి ఎమ్మెల్సీ పులివర్తి నాని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని, నిరంతరం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ ముందు చూపుతూ వెళ్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజన్ 2047ను పెట్టి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పాకాల పట్టణ అధ్యక్షుడు దేవరింటి మోహన్ చౌదరి, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, కృష్ణమనేని సావిత్రి, మాజీ మండల అధ్యక్షుడు మందలపు వెంకటేష్ బాబు, కనకరాజు, బొల్లినేని మహేష్, కొంగర, అనంతనేని బాలాజీ నాయుడు, కనుమూరు సురేష్ నాయుడు, అనంతనేని బుల్లినాయుడు, ఆనంద నాయుడు, రెడ్డి ప్రసాద్, ఈశ్వర్ చౌదరి, వల్లివేడి సతీష్ రెడ్డి, సి అమర్నాథ్ రెడ్డి, పాటూరు మోహన్, జయప్రకాష్, మోహన్ గాంధీ, షాజహాన్ బాషా, మీనా, నందీశ్వరి, బద్రి, మురళి, బి శివ, సురేష్, రమేష్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.